హలో! వెల్కమ్ టు 'రాకు కిరణ్ వ్లాగ్స్'. వెల్కమ్ బ్యాక్ టు డియర్ సఖీ. హాయ్ డియర్ సఖీ. డియర్ సఖీ, ఈరోజు మీ అందరితో నేను షేర్ చేసుకోబోయే టాపిక్ అంతో ఎంతో ఖచ్చితంగా అందరూ రిలేట్ అయ్యేదే. ఇది అందరి జీవితంలో జరుగుతుందా అంటే మోస్ట్లీ జరగచ్చు. మనందరికీ తెలుసు, ఒక రిలేషన్షిప్‌లో మోటివేషన్ ఎంత ఇంపార్టెంటో, ప్రేమ ఎంత ఇంపార్టెంటో, ఇంకా అన్ని రకాలైన సపోర్ట్ ఎంత ఇంపార్టెంటో, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ రెస్పెక్ట్, లవ్ అండ్ కేర్ అని. సో ఆ రెస్పెక్ట్‌ని డిస్‌రెస్పెక్ట్ రీప్లేస్ చేస్తే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి, డిస్‌రెస్పెక్ట్ ఫేస్ చేసే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందనేది మనం ఇప్పుడు డియర్ సఖీలో తెలుసుకుందాము. మెయిన్‌గా మనందరికీ తెలుసు, ఫీమేల్‌లో మేల్ అగ్రెషన్ చాలా ఎక్కువ. రియాక్షన్ కూడా చాలా క్విక్‌గా వస్తుంది. ఏదైనా చిన్న తప్పుకి మేల్ రియాక్షన్ అనేది ఫీమేల్ రియాక్షన్ కన్నా చాలా క్విక్‌గా, ఫాస్ట్‌గా అండ్ వెరీ జడ్జ్‌మెంటల్‌గా, అంటే అది అవునో కాదో తెలుసుకోకుండా టక్కన మాట అనేది బయటకు వచ్చేస్తుంది. ఇది ఖచ్చితంగా వైఫ్ అండ్ హస్బెండ్స్‌లో మనకి ఎప్పుడూ కనిపించేది. ఇది రివర్స్ కూడా అవ్వచ్చు. మేబీ వైఫ్ అగ్రెసివ్‌గా ఉండి హస్బెండ్ కామ్ కూడా అవ్వచ్చు. బట్ అది రేర్ కేసెస్‌లో. సో ఇక్కడ మీరు చూస్తే ఇది ఎందుకు ఎక్కువగా మెయిల్‌లోనే ఉంటుంది అంటే, పొటెన్షియల్. ఫిజికల్‌గా వాళ్ళు చాలా పొటెన్షియల్ కలిగి ఉంటారు. అండ్ ఫైనాన్షియల్‌గా వైఫ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా ఒక రకమైన బాసిజం అనేది ఉంటుంది. సో అదే డిస్‌రెస్పెక్ట్‌కి లీడ్ చేస్తుంది. ఈవెన్ చాలామందిలో వైఫ్ కూడా ఎర్నింగ్ అయినా, వైఫ్ చాలా పెద్ద పొజిషన్‌లో ఉన్నా కూడా హస్బెండ్ యొక్క డిస్‌రెస్పెక్ట్‌ని ఖచ్చితంగా ఫేస్ చేస్తూనే ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతుంది? సొసైటీలో ఎప్పటినుంచో స్థిరపడిపోయిన ఒక ఒపీనియన్ ఏంటంటే, వైఫ్‌ని కంట్రోల్ చేయడం అనేది మగవాడి హక్కు. వైఫ్‌ని, పిల్లల్ని పోషిస్తున్నాడు కాబట్టి మగవాడికి ఏదన్నా చెల్లుతుంది అని సొసైటీ ఆల్రెడీ కొన్ని నార్మ్స్ అనేవి పెట్టేసింది. సో దాన్ని ఫాలో అవ్వడం కోసం చాలా కష్టపడతారు మన పార్ట్నర్స్ కదా. మరి ఇది ఎలా ఇంపాక్ట్ చూపిస్తుంది ఒక విమెన్ మీద? ఆల్వేస్ ప్రతిదానికి ఒక డిస్‌రెస్పెక్ట్‌ఫుల్ ఎన్విరాన్మెంట్లో ఉంటూ, ప్రతిదానికి నీకేం రాదు, నువ్వేం చేయలేవు, నీ వల్ల ఇలా జరిగింది అంటూ ఉంటే ఆమెకున్న కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది రోజు రోజుకి తగ్గి జీరోలోకి వెళ్ళిపోతుంది. నేను దేనికి పనికిరాను, నాకేది చేత కాదు అని ఎంత పొటెన్షియల్ ఉన్న విమెన్ అయినా కూడా కాన్ఫిడెన్స్ జీరో నుంచి ఇంకా మైనస్‌కి కూడా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. దానివల్ల ఆమె పర్ఫెక్ట్‌గా తను చేసే పనులను కూడా చేయలేదు. ఎలా అయితే డైలీ మనం చేసుకునే పనులు ఉంటాయో అవి. వంట దగ్గర నుంచి తను చేసే ఏ పనిలోనైనా డౌట్‌గానే చేసుకుంటుంది. ఇప్పుడు నేను ఇలా చేస్తే ఇప్పుడు మా ఆయన వచ్చి ఏమంటారో, మా హస్బెండ్‌కి ఇది నచ్చుతుందో లేదో, నాకు ఇది రాదు అని నాకు అనిపిస్తోంది, నేను చేయలేనేమో అని చాలా రకాలైన డిప్రెసివ్ మైండ్ సెట్‌లోకి వెళ్ళిపోతారు. దానివల్ల ఏ పనిలోనూ పర్ఫెక్షన్ ఉండదు, ఏ పనిలోనూ ఇంట్రెస్ట్ ఉండదు. అది అల్టిమేట్‌గా ఎఫెక్ట్ అయ్యేది ఎవరికి? ఆ ఫ్యామిలీ మొత్తానికి. అవునా? ఇంక్లూడింగ్ హస్బెండ్ అండ్ కిడ్స్. మన ఇంటి 4 గోడల మధ్య జరిగే డిస్‌రెస్పెక్ట్ ఒక రకమైతే, ఊరందరి ముందు డిస్‌రెస్పెక్ట్ చేసి అది పెద్ద విషయం కాదు, ఇది నువ్వు చేసినందుకే నేనన్నాను అని సమర్థించుకునే కొంతమంది మగవాళ్ళ బిహేవియర్ ఇంకా అధ్వాన్నం అనమాట. ఎలా అయితే 10 మందిలో తన భార్యని, నీకిది చేత కాదు, నీ వల్ల ఇలా జరిగింది, నువ్వు ఇలా చేసినందుకే, అన్నీ నీ వల్లే రాంగ్‌గా జరుగుతున్నాయి, నెగెటివ్‌గా జరుగుతున్నాయి, నీ సలహా వినడం వల్లే నాకు ఇలా లాస్ వచ్చింది, నువ్వు చెప్పకపోయుంటే నేను బాగా చేసుకునేవాడిని, ఇలాంటి కొన్ని మాటలు ఎంత హర్టింగ్‌గా ఉంటాయో పడిన వాళ్ళకి మాత్రమే తెలుస్తాయి గదా. దీనివల్ల జరిగే నష్టాలేంటి అంటే, ఇట్ ఎఫెక్ట్స్ సో మచ్ ఇన్ హెర్ ఎమోషనల్ అండ్ మెంటల్ స్టేటస్. సో దానివల్ల ఏంటంటే, నేను సరిపోను, ఇప్పుడు ప్రతిదానికి ఇలా డిస్‌రెస్పెక్ట్‌ఫుల్‌గా మాట్లాడుతూ ఉంటే నాకేం చేత కాదేమో, నిజంగా నేను ఇంతేనేమో అని లో సెల్ఫ్ ఎస్టీమ్‌కి గురవుతారు. తర్వాత వాళ్ళు చేసే ఏవైతే చిన్న చిన్న పనులున్నాయో అవి కూడా హస్బెండ్ కన్సర్న్‌తోనే చేయాలనుకుంటారు. ఎందుకంటే నేను ఏం చేసినా ఇంపర్ఫెక్ట్‌గానే ఉంటుంది కదా, సో తన్నే అడిగి చేయాలి అన్న ప్రతి ఒక్కటి కూడా వెరీ మచ్ డిపెండెంట్ అయిపోతాం ఎమోషనల్లీ, మెంటల్లీ. సో ఇదొక ఇంపాక్ట్ అయితే హెల్త్ వైస్‌గా అంటే ఫిజికల్‌గా కూడా ఇదనేది లోడ్ శరీరానికి ఎప్పుడైతే పడిందో హార్మోన్ ఇంబాలెన్స్, తర్వాత రకరకాల ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేయాల్సుంటుంది.
కుటుంబ వ్యవస్థలో ఇల్లాలు వెన్నెముక అంటారు. మరి ఆ వెన్నెముకే స్ట్రాంగ్‌గా లేనప్పుడు ఆ ఫ్యామిలీ అంతా కూడా ఎలా ఉంటుంది? అస్తవ్యస్తంగా ఉంటుంది. పిల్లల ప్రవర్తన గానీ, వాళ్ళ ఎదుగుదల గానీ, వాళ్ళ గ్రోత్ గానీ అన్నీ కూడా డౌన్ అయిపోతూ ఉంటాయి. భార్యాభర్తల మధ్యన సత్సంబంధాలు లేకపోతే ఒక రకమైన నెగెటివ్ వాతావరణం అనేది ఇంట్లో నెలకొంటుందనమాట. సో, ఇదంతా దేనివల్ల జరుగుతుంది అంటే తన మాటకి వాల్యూ లేక 10 మందిలోనూ ఇద్దరున్నప్పుడు 4 గోళ్ల మధ్యన కూడా జరిగే డిస్‌రెస్పెక్ట్‌ఫుల్ బిహేవియర్ ఆఫ్ స్పౌస్. సో, దీనివల్ల ఇంత ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా ఒక మెన్ గాని, విమెన్ గాని ఖచ్చితంగా గో త్రూ అవుతారు. సో, డియర్ మెన్ ఆర్ వుమెన్ మీ ఇద్దరిలో ఎవరైనా సరే మీ పార్ట్నర్‌కి లవ్, కేర్ ఎంత ఇంపార్టెంటో రెస్పెక్ట్ కూడా అంత ఇంపార్టెంట్ అని తెలుసుకోండి. అండ్ మీరు కూడా మర్యాద ఇచ్చి పుచ్చుకోవడం అనే కాన్సెప్ట్‌ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. సో, ఎంతో కాలం భరించలేరు కాబట్టి ఖచ్చితంగా ఒకరోజు మళ్ళీ రివర్స్ కొట్టొచ్చు. సో, పెళ్ళిలో గౌరవం అనేది కూడా ఒక పార్ట్ అని మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.